ఒకటి, 2, 3 నేను వేసిన 3 చుక్కలు వచ్చేసరికి నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా. మన మెరైన్ ట్యాంక్లో నైట్రోజన్ సైకిల్ కంప్లీట్ అవ్వకుండా ఫిషెస్ వేయడానికి లేదు. అందుకని ఈ వీడియోతో నైట్రోజన్ సైకిల్ స్టార్ట్ చేసేద్దాం. అందుకన్నా ముందు మెరైన్ ట్యాంక్లో పిహెచ్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. అందుకని నేను సాల్ట్ వాటర్ మాస్టర్ టెస్ట్ కిట్ యూస్ చేసి పిహెచ్ లెవెల్స్ అయితే చెక్ చేసుకున్నాను అనమాట. అన్నీ నార్మల్గానే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్టీరియా అయితే యాడ్ చేయాలి. నేను యూస్ చేస్తుంది వచ్చేసరికి ఆక్వా ఫారెస్ట్ బయో ఎస్ నైట్రిఫైయింగ్ స్టార్టర్ బ్యాక్టీరియా అనమాట. సో దీన్ని అయితే యూస్ చేస్తున్నాను. అండ్ మెరైన్ ట్యాంక్లో సాల్ట్ వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను, ఫుల్ లెంత్ వీడియో. ఆ వీడియో చూస్తే మెరైన్ ట్యాంక్కి కావాల్సిన వాటర్ ఎలా రెడీ చేసుకోవాలో మీకు అర్థమైపోతుంది. సో ఈ బాటిల్ని ఫుల్గా షేక్ చేసేసి దాంతో ఒక డ్రాపర్ ఇచ్చారు కదా, ఆ డ్రాపర్తో అయితే మనం తీసుకోవాలన్నమాట. డోసేజ్ దీని మీద మెన్షన్ చేసి ఉంటుంది. పర్ 100 లీటర్స్ 1 డ్రాప్ అయితే వేయాలి. మన ట్యాంక్లో నియర్లీ 300 లీటర్స్ ఉన్నాయి కాబట్టి 3 డ్రాప్స్ అయితే వేసాను. ఎవ్రీడే వేయాలన్నమాట. అప్ టు 7 డేస్ వరకు మనం కంటిన్యూ చేయాలి. అండ్ ఈ బ్యాక్టీరియా బతకాలన్నా గ్రో అవ్వాలన్నా దీనికి ఒక ఫుడ్ సోర్స్ కావాలి. ఆ ఫుడ్ సోర్సే అమోనియా అనమాట. సో ఫిష్ ఫుడ్ ఏదైతే మనం వేస్తున్నామో ఇప్పుడు, ఈ ఫిష్ ఫుడ్ కొంతసేపటి తర్వాత మొత్తం డిజాల్వ్ అయిపోయి డీకంపోజ్ అయిపోద్ది అనమాట. అప్పుడు వచ్చేసరికి అమోనియా కింద ఫామ్ అవుతుంది. ఆ అమోనియాని ఈ బ్యాక్టీరియా తింటూ మల్టిపుల్ అవుతుంది అనమాట. సో అలా నైట్రోజన్ సైకిల్ అయితే కంప్లీట్ అవుతుంది. దానికి చాలా ప్రాసెస్ ఉంది. అది కూడా క్లియర్గా నేను మీకు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రోటీన్ స్కిమ్మర్ ఆఫ్లో ఉంది. హీటర్ వచ్చేసరికి 26 డిగ్రీ సెల్సియస్లో పెట్టాను. అలాగే రిటర్న్ పంప్ ఆన్లో ఉంది. అండ్ వేవ్ మేకర్ కూడా ఆన్లో ఉంది. అండ్ ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి టైం పడుతుంది. మొత్తం నైట్రోజన్ సైకిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏది ఎలా వర్క్ అవుతుంది, దాన్ని మనం ఎలా టెస్ట్ చేసుకోవాలి టెస్ట్ కిట్తో, ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం టైం పడుతుంది. నాతో పాటు మీకు కూడా పేషెన్స్ అయితే ఉండాలన్నమాట. అప్పుడే మీకు మెరైన్ ట్యాంక్ కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది.